అన్ని చెప్తున్నారు మళ్ళీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, అది నాకు అర్థం కావట్లేదు, అందుకే అడిగా. నేను ఇవ్వట్లా, వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు అడుగుతున్నారు, నేను చెప్తున్నాను అంతే. అది మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇంత మీకున్న యాటిట్యూడ్ కి మీకున్న దీనికి మోతవరికి ఇంతసేపు మీరు కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తున్నారంటే మీకు ఏదో ఒక ఉంటది కదా మైండ్ లో ఇవ్వాలి అని చెప్పి. సరే ఇప్పుడు ఇలా ఆలోచిద్దాం. సరే మీ పర్స్పెక్టివ్ లో మీరు ఏం ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇలా చెప్తే ఈ కంటెంట్ కి సరిపోతుంది అనుకున్నది ఏదో ఒకటి చెప్పేసేయండి. ఒకసారి చెప్పండి, నేను తోలో చెప్పండి, ఎగ్జాక్ట్ అలాగే చెప్పండి. రోజుకి ఎన్ని సిగరెట్లు తాగుతారు లాస్ట్ చెప్పేయండి, వెళ్ళిపోతాయి. ఇంకా నేను మ్యాథ్ ఫెయిల్ స్టూడెంట్ ని, నాకు లెక్కలు రావు. హాయ్ గైస్, దిస్ ఇస్ వినీత, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం నాతో పాటు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు ద్విజ గారు. రీసెంట్ గా ఒక 2 days బ్యాక్ నుంచి ద్విజ అని ఒక నేమ్ పెట్టుకున్నారు. సో ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, మాట్లాడదాం. అండ్ ఈయనకి చాలా జాగ్రత్తగా క్వశ్చన్స్ అడగాలి, ఏం అడిగినా కానీ అన్ని బోర్ కొట్టేసాయి, చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చేసా అని మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారంటే ఆన్సర్ ఇవ్వరు కదా. సిగరెట్ తాగుతున్నారు. తిన్నారా? ఏం తిన్నారు? ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. క్రాక్ జాక్ ఫుడ్ అదే కదా. ఇదేనా ఫుడ్? ఇంకా ఫుడ్ ఏం తినలేదు. నాకు వర్కౌట్ అవుతుంది కదా. లిక్విడ్ డైట్ లో ఉన్నారు కదా. లిక్విడ్ డైట్ అంటే వాటర్ పడిపోయింది. వాటర్ పర్వాలేదు, నేను తీసుకుంటాను. లిక్విడ్ డైట్ అంటే వాటర్ కాదేమో మీకు. అది కూడా లిక్విడ్ 99% అన్నిట్లో లిక్విడ్ ఉంటుంది. అదే పడింది, పర్లేదు, అది వెళ్ళిపోయింది. ఇంకోటి తీసుకుందాం, ఇబ్బంది లేదు. ముందు అంటుకోదు కదా. ఇది ఫైర్ ఇంజిన్ కాల్ చేద్దాం ఇప్పుడు అవసరం అయితే. ఈ ఏరియాలో కూడా రాదు, వస్తాయి. సో అంటే మీరు చాలా వరకు ఇంటర్వ్యూస్ ఇచ్చున్నారు కాబట్టి నేనేం అడుగుదాం అనుకున్నా అంటే, మీరు ఏమని చెప్పారు అని అంటే, నా దగ్గర ఒక 500 years కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదో ఉంది. ఇన్ఫర్మేషన్ అంటే నాకు అర్థం కాలేదు. ఇందాక మాట్లాడినప్పుడు చెప్పారు కదా, నాకు నా దగ్గర ఫ్యూచర్ కి సంబంధించినవి అని చెప్పలా. నేను ఏమన్నానంటే, పాస్ట్ లో ఇప్పుడు రాకీగఢ్ లేటెస్ట్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇంకా అఫీషియల్ గా బయట పెట్టలేదు, కానీ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్, ఐ థింక్ డాక్యుమెంటరీస్ కూడా కొన్ని కవర్ చేశారు. 13,500 years, 17,000, 19,000 years వరకు కార్బన్ డేట్ చేసి ఆర్కియలాజికల్ ఫ్యాక్ట్స్, నాట్ జస్ట్ ఆర్కియలాజికల్లీ, ఆస్ట్రోనామికల్లీ, జియాలజికల్లీ రకరకాలుగా సర్వేలు చేసి కార్బన్ డేట్ చేసి, అప్పుడు ఇక్కడ ఏం జరిగింది, హిస్టరీ యాజ్ ఇట్ రిటర్న్, దాన్ని మళ్ళీ వెరిఫై చేసి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఐ కెన్ ప్రాబబ్లీ టాక్ అబౌట్ 15,000 to 17,000, మేబీ 20,000 years వరకు నా ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడగలను అని చెప్పాను. అది నెక్స్ట్ జనరేషన్స్ కి పనికొస్తుంది డెఫినెట్లీ. అక్కడి నుంచి తీసుకుంటే కదా, మీరు నేచర్ స్టడీ చేసి సైన్స్ అంటున్నారు, మీరు హిస్టరీని స్టడీ చేసి ఆల్రెడీ ఆ సైన్స్ ఉపయోగించే కదా వాళ్ళు అందరూ అడ్వాన్స్ గా, వాట్ ఎవర్ అడ్వాన్స్ బీయింగ్స్, అడ్వాన్స్ థింకర్స్, అడ్వాన్స్ కన్స్ట్రక్టర్స్, వాట్ ఎవర్ వాళ్ళు చేసి కనపడుతున్నాయి కదా. వాటన్నిటికీ సోర్స్లు ఇంకా ఉన్నాయి, డీకోడ్ చేసి ఉన్నాయి. నాకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు అంతా తెలుసు అని నేను చెప్పట్లా. చెన్నైలో ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంది, వేదిక్ లిటరేచర్ మొత్తం వాళ్ళు నాకు తెలిసి సమ్ 80 to 90% ఒరిజినల్ టు ట్రూ ట్రాన్స్లేషన్ చేశారు, ఇంకా చేస్తున్నారు. టీమ్ ఆఫ్ పీపుల్, ఇండాలజిస్ట్, మన పేరేంటి, రాజీవ్ మల్హోత్రా. ఆయన 35-40 years గా అన్ని వదిలేసి, ఆయన హైలీ సక్సెస్ఫుల్. ఆయన పీక్ లో ఉన్నప్పుడు అది ఇంపార్టెంట్ కాదు, ఆయన బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా. ఆయన పీక్ టైంలో ఉన్నప్పుడు 7 countries లోనూ 3 different బిజినెస్లు ఉండేవి. హీ వాస్ డూయింగ్ వెరీ వెల్ ఫర్ హిమ్సెల్ఫ్. అవన్నీ వదిలేసి ఇండియాకి వచ్చిన తర్వాత ఆయన బేసికలీ ఆయన బ్యాక్ డ్రాప్ కాశీ సమ్వేర్ గుజరాత్, సమ్వేర్ ఇండియాలో ఏదో ఒక ట్రిప్ లోకి వచ్చి ఆ బిజినెస్ మీటింగ్ సంబంధించి హీ వాస్ వెరీ సక్సెస్ఫుల్. పెద్ద బిజినెస్, టెలికాం బిజినెస్, అవన్నీ వదిలేసి అవన్నీ సెటిల్ చేసుకొని వచ్చి ఇండాలజీ పైన రీసెర్చ్, భారతదేశం ఎక్కడి నుంచి, మన రూట్స్, సోర్స్ కోడ్స్, వేదిక్ లిటరేచరు, రకరకాల రీసెర్చ్లు, పీఠాధిపతులతోటి గంటలు రోజులు డిస్కషన్స్, గవర్నమెంట్ తోటి చాలా ఇండాలజిస్ట్ బేసికలీ అని చెప్పాలి అనుకుంటే. ఆయనకి ఐ థింక్ హానరబుల్ చైర్ ఉంది, సమ్ యుఎస్ లో రెప్యూటెడ్ యూనివర్సిటీలు 2-3 ఉన్నాయి, దాంట్లో ఆయనకు ఒక హానరబుల్ చైర్ కూడా ఉంది. వెరీ పాపులర్ స్పీకర్, రైటర్, బ్రేకింగ్ ఇండియా అనే ఒక బుక్ ఆథర్. ఐ థింక్ కపుల్ ఆఫ్ వాల్యూమ్స్ ఉంటాయి, ఒకసారి చదవండి. మన హిస్టరీ, మన చరిత్ర,
ఆయన కళ్ళలో నుంచి ఒకసారి చూడండి మొత్తం. ఆయన చెప్పిందంతా నిజమా అబద్ధమా మీరు వెరిఫై చేయడానికైనా చూడండి. దాంట్లో అసలు ఏముందో చూడండి. ఆయన ఏమేమి టాపిక్స్ టచ్ చేశారు, ఇండాలజీ, మన రూట్స్ ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, అప్పుడు ఎలా ఉండేది, అప్పుడు పరిస్థితులు ఏంటి, అప్పుడు సైన్స్ ఎంత వాడారు. స్ట్రింగ్ వినోద్ అని ఒక అతను ఎంతో కొంత తన ప్రయత్నం తను చేస్తున్నాడు. ప్రవీణ్ మోహన్ అని వీడియోస్ చేస్తూ ఉంటాడు. he decodes he tries to go and analyze and decode. He spends some time. ఆల్మోస్ట్ నీకు సైంటిస్టుల అనాలిసిస్ కంటే మీకు బెటర్ కనిపిస్తుంది. అంత డీటెయిల్డ్గా ప్లెయిన్ సైట్లో మనకి అందరికీ కనిపిస్తాయి, కానీ తనకు వేరేది కనిపిస్తుంది. కెమెరా పెట్టి చూపించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అవును కదా అనిపిస్తుంది. అట్లాంటివి చాలా చూడండి ఒకసారి వీడియోస్, ప్రవీణ్ మోహన్ వీడియోస్. మన చరిత్ర ఏంటి, మన కల్చర్ ఏంటి అంటే, చరిత్ర అంటే 2 మినిట్ కట్ ఆరో బనవారో ఇందాక అడిగారు కదా. గంజా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చి, వద్దు వాళ్ళ పేర్లు సరే నాకు వాళ్ళ పేరు వద్దు. తాగుతారు కదా, నేను వెళ్తాను వస్తాను, కంటిన్యూ చేద్దాం. 2 మినిట్స్ कितना टाइम लगता है क्या? बनाया बनाना है, बना के बोलो. రెడీ. మీ మాల వచ్చిందా? చెప్పండి సార్, ఏముంది మీరు డైరెక్ట్ గా ఇలా అది ఏమంటారు సార్ దాన్ని? గంజా అర్హత ఉన్న వాళ్ళకి. సో మీకు అర్హత ఉంది? అవును. I earned for it, I deserve it, and I earned it. Yeah. I am neither a seller nor a peddler nor a smuggler. సార్ ఇప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చి మీరు అన్ని ఇంటర్వ్యూస్ లో నిన్న మొన్న 2-3 ఇంటర్వ్యూస్ లో మీ డైరెక్టర్ గంజాయి తాగుతూ మాట్లాడారు, వచ్చి తీసుకెళ్తే ఏంటి పరిస్థితి? తీసుకెళ్ళమను. ఏ సెక్షన్ కింద, ఏ చార్జ్ కింద వాళ్ళు ప్రూవ్ చేయమని ఎవరు చెప్పారు? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఒకసారి చదవండి, గాంజా గురించి రూల్స్ చూడండి, నార్కోటిక్స్ డిపార్ట్మెంట్. అసలు నార్కోటిక్స్ డెఫినేషన్ చెప్పండి. ఏ సబ్స్టెన్స్ విచ్ ఈస్ ఆల్టర్డ్ ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ ఫార్మ్ యూజింగ్ సింథటిక్ డ్రగ్స్ ఈస్ కాల్డ్ నార్కోటిక్స్. దాని డెఫినేషన్. ఒక చెట్టు ఇల్లీగల్ ఎలా అవుతుంది? దాంట్లో ఆర్టిఫిషియల్ ఫామ్, దాని ఫామ్ని మార్చి ఇంకో ఫామ్లోకి వెళ్ళి ఏమైనా సింథటిక్స్ యాడ్ చేసి ఏం మారుస్తున్నారు? చెట్టు ఇల్లీగల్ ఎట్లా అవుతుంది? ఎదవలు నమ్మేసారు ఇల్లీగల్ అంటే. నేను ఎదవని కాదు, నాకు ఇల్లీగల్ కాదు, నా రైట్ నాకు తెలుసు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది? 30 grams అండ్ అబవ్ ఎ సీల్డ్ కవర్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ ఫైలబుల్ అఫెన్స్. అంటే 30 గ్రాముల కంటే ఎక్కువ క్యారీ చేసి దొరికితే ఇది కేసు పెట్టడానికి అర్హత ఉంది అని దాని ట్రాన్స్లేషన్. ఎవడు పట్టుకొని తిరుగుతాడు 30 గ్రాములు? అమ్ముకునేవాడు తిరుగుతాడు. నేను అమ్మేవాడిని కాదు. నేను ఎప్పుడైనా చూసావా? నేను అసలు ఇక్కడి నుంచి నేను 44 గంటల నుంచి ఇంటర్వ్యూలో ఫాలో చేస్తున్నాయి కదా. నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళానా? మీ దగ్గరికి మనుషులు వస్తున్నారు ఇవ్వడానికి. నేను ఎలా పిలిచాను, రండి 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 అని. నేను పిలిస్తే మీరు వచ్చారా, నేను చెప్తే మీరు వెళ్ళిపోవడానికి. అట్లాగే వాళ్ళ ఈక్వేషన్ కూడా అంతే. ఎవరు అలవాటు? నాకు ఫ్రెండ్స్, ఎనిమీస్, రిలేషన్షిప్స్ అవన్నీ ఉండవు. అక్వైంటెన్స్. ఇప్పుడు మనం ట్రైన్ లో జర్నీ చేస్తుంటాం, రకరకాల మంది ఎక్కుతా ఉంటారు, పోతా ఉంటారు. వాళ్ళందరూ ప్యాసింజర్స్, వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్, చుట్టాలా? వాళ్ళు అంతే. లైఫ్ లో అందరూ వస్తుంటారు, పోతుంటారు. సార్ ఒక విషయం, మీకు ఫోన్ లేదు కదా ప్రెసెంట్, మరి నైట్ మీ దగ్గర ఫోన్ ఎక్కడిది? అలాగే తెలిసిన వాళ్ళు వస్తే కూర్చొని మాట్లాడుతూ ఉంటే పనిలో పని నేను లాగిన్ అయితే అలా జరిగింది యాక్సెస్. ఓ నేనేమనుకున్నా అంటే మీడియా వాళ్ళు దమ్ చేస్తారని చెప్పి ఫోన్ లేదని చెప్తున్నారేమో. సడన్ గా నైట్ మీ మెసేజెస్ ఇన్స్టాగ్రామ్ లో నా ఫ్రెండ్ కి వెళ్ళాయంట, అదే చెప్పాను కదా. సో నేను అదే దగ్గర ఫోనే లేదు, మరి మెసేజెస్ ఎలా వచ్చాయి? ఇన్స్టాగ్రామ్ ఐడి లాగిన్ అయ్యి అంత టైం అంతా మీరు ఇప్పుడు ఉంటారా? 2 నిమిషాలు మీ ఫోన్ లో నా ఇన్స్టాగ్రామ్ లో లాగిన్ అయ్యి నా మెసేజెస్ చెక్ చేసి రిప్లై చేయడానికి అంత పెద్ద ఇంపాసిబుల్ టాస్క్ ఏం కనిపిస్తుంది మీకు? అంటే మీరంత స్పృహలో ఉంటారా ఆ టైం కి అని? లైక్ 11 o'clock, నాకు టైమింగ్స్ 11:30 అనుకుంటా. నేను యాక్చువల్ గా రాత్రి నుంచి ఆల్మోస్ట్ 5:30, 6:30 వరకు, 6 అనుకుంటా సన్ రైజ్ చూసే పడుకున్నాను. యాక్చువల్లీ 6 వరకు పడుకోలే. 6 పడుకొని సమ్వేర్ 9:30 వాచ్ లో డేటా తెలుస్తుంది కదా ఎన్ని గంటలు పడుకున్నావు. మీరు మెసేజ్ చేసింది 11:30 to 12 మధ్యలో. 4 గంటల 15 నిమిషాలు. ఓకే, తొందరగా పడుకున్నా. ఎన్ని గంటలకు పడుకున్నా తెలుస్తుంది కదా. सर आप इंग्लिश में बात किए, तेलुगु में बात किए, कुछ हमारे इंटरव्यू में हिंदी में ट्राई करें कुछ? जरूर. कोई अच्छा सा शायरी सुना सकते हो? अच्छे मैं शायर अभी तक आप शायर नहीं हो, बट शायरी बोलते हो, मैंने सुना है. नहीं अभी नहीं. जब भी मन में ख्याल आएगा कभी कभी अच्छा ख्याल आता है, ऐसा कुछ मेरा ख्याल में भी कभी कभी आता है. जब भी आता है कभी कभी लिखता हूँ, कभी कभी याद आए तो बोल देता हूँ. आपके ख्यालों में कोई सपनों की रानी आती है? मेरी सपनों की रानी कब आएगी तू, वो गाना याद आया.
नहीं पहला पहली बात पहली नो सपना नहीं आता क्योंकि सपना नहीं आता क्योंकि गंजाई ट्रिप स्लीप। आई एम टॉकिंग अबाउट अरे क्या हो रहा ब्रो? सर एक चीज बताओ, ये सारा सामान कहाँ से आया आपके पास? वो जहाँ से भी था वहां से आया। पास्ट हाउस हाँ या एक्स हाउस? ना 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 कई कई चीज मेरा खुद का सेविंग्स में से एक लिया चीज हुआ। बताओ, आपके सेविंग्स में से आप अपने पैसे से खरीदा हुआ कुछ जो यहाँ? जरा जूते मेरा, शूज? थोड़ी बहुत कपड़े, ओके पेपर्स, बुक्स, डायरीज, some Okay. yeah, clothes, some perfumes, maybe some accessories. సో మన వ్యూవర్స్ అందరు తెలుగు వాళ్ళు కాబట్టి ఇంతకు మించిన హిందీ అర్థం కాదు, ఇంగ్లీష్ అర్థం అంటే కాదు. ఇప్పుడు నాకు హిందీ వస్తుందా రాదని టెస్ట్ చేశారా? అంతే. అంటే మీరు అన్ని మాట్లాడుతున్నారు కదా, నాకు అన్ని. తెలిసి మీకు తమిళ్ కూడా వచ్చు అనుకుంటా. అప్పుడు తమిళ్లో పేసలామే రాదు. ఎలా? వాయుమూడు ఒకటే వచ్చు, అదని మీనింగ్ కూడా తెలియదు. షట్ అప్ షటప్ ఆన్ స్క్రీన్, షట్ అప్. మీకు అంటే వాయుమూడు అంటే షటప్ షట్ అప్ యా. అంటే నాకు అదొకటే వర్డ్ వచ్చు అనమాట తమిళ్లో, వాయుమూడు. సరే తమిళ్లో ఇంకేమైనా నేర్పిస్తారా నాకు? నా అలగా ఇరికే చెప్పండి చెప్పండి. నా అలగా ఇరికే ఇరికే Meaning? అంటే నేను అందంగా ఉన్నాను అంటే Thank you. మీరు నేను కాదు నేనే అందంగా ఉన్నా అని చెప్తున్నారు. ఏంటిది మళ్ళీ చెప్పండి. నా అలగా ఇరికే. నా అలగా ఇరికే. సరే, So, కొంచెం sir, అటు ఇటుగా పర్వాలేదు. నా అలగా ఇరికే. ఇప్పుడు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నడుస్తుందా ఏంటి? ఏమో చెప్పలేం, నేర్పిస్తారేమో అని కొంచెం. సో యాక్టర్ గా స్టార్ట్ అవుతానన్నారు, ఏంటి ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది? Process నెక్స్ట్ యాక్టర్ గా రాబోతున్నారు కదా. అదే నా వల్ల అయింది, నేను ప్రాక్టీస్ చేస్తున్నా. చూద్దాం, ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు ఏమి, ఇంకా టాక్స్ లో నడుస్తున్నాయి, డిస్కషన్స్, మీటింగ్స్, కొంచెం డిలే, కొంచెం పోస్ట్ పోన్, రకరకాల ఈవెంట్స్ వల్ల. ఐఎమ్ హోప్ఫుల్, చూద్దాం ఒకరోజు జరుగుతుంది. సో చాలా మందికి తెలీదు సార్, ఇప్పుడు ఈ ఇదంతా ఫేస్ చేసిన తర్వాత నెక్స్ట్ సార్ ఒక యాక్టర్ గా మనం ముందుకు రాబోతున్నారు. సో ఈ లుక్ కూడా ఒక సినిమాకి సంబంధించి అని చెప్పారు, అండ్ ప్రాసెస్ లో ఉందంట. ఫోన్ లేదు ఆయన దగ్గర, కానీ వేరే వాళ్ళని కలుస్తున్నారు కదా మీరు, బయటకు వెళ్ళి వాళ్ళు వచ్చి కలుస్తున్నారు. నా దగ్గర ఫోన్ ఉంటేనే మీరు ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు కాదు నిన్న కాదు మొన్న అనుకుంటా. లేదు, ఫోన్ అవసరం లేదు. ఫోన్ నిన్న సో మీరు టచ్ లో అయితే ఉన్నారు. కలవాలి అనుకుంటే చాలా రకాల పద్ధతులు ఉంటాయి కలవడానికి. అవసరం ఉన్న వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు, అర్హత ఉన్న వాళ్ళ దగ్గరికి వెతుక్కుంటూ వస్తాయి. రకరకాల ఫార్మ్స్ లో, రకరకాల షేప్స్ లో, రకరకాల సైజెస్ లో వెతుక్కుంటూ వస్తాయి. సార్ చాలా మంది మీరు మీరు చూడకుండా మీకు చెప్పే ఉంటారు, చాలా మంది చాలా నెగిటివ్ గా మీ మీద పెడుతున్నారు, thumbnails కానివ్వండి. యాక్టర్ సారీ డైరెక్టర్ కాస్త బిచ్చగాడు అయ్యాడు, కెమెరామెన్ కాస్త బిచ్చగాడు అయ్యాడు, అండ్ చాలా చాలా బ్యాడ్ గా కూడా పెడుతున్నారు, అడుక్కునేవాడు అది ఇది అని చెప్పి. సో మీరైతే ఒక బెగ్గర్ కాదు, మీరు చెప్తున్నారు ఓపెన్ గా, నేను బెగ్గర్ కాదు, నేను ఎవరిని అడుక్కోవట్లే. మరి మీరు ఎలా అంటే తినడం ఎలా, ఈ తాగడం, ఈ గంజాయిలు అన్ని ఎలా వస్తున్నాయి? ఒక క్వశ్చన్ అడిగారు, మళ్ళీ సెకండ్ క్వశ్చన్ వెళ్ళిపోయారు, దానికి ఆన్సర్ వద్దా? ఇవన్నీ ఎలా నడుస్తున్నాయి అసలు, తినడం ఎలా? అది మళ్ళీ సెకండ్ ఆస్పెక్ట్ తర్వాత వద్దాం. ఇప్పుడు ఇది ఒక గిఫ్ట్, చేయి ఇట్లా పెట్టండి, ఇది నా గిఫ్ట్, నేను మీకు గిఫ్ట్ ఇచ్చాను, మీరు తీసుకొని యాక్సెప్ట్ చేస్తే అది మీది కదా. మీరు నాకు ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వండి, నేను తీసుకోలేదు, ఇప్పుడు గిఫ్ట్ ఎవరిది? నాదే. ఆ కమెంట్స్, ఆ thumbnails, ఆ ప్రాసెస్ అన్ని మీ దగ్గర ఉంచుకోండి, నేను ఇంకా తీసుకోలేదు. బిస్కెట్ కూడా బిస్కెట్ బురాక్ లేదు. అమ్మా బిస్కెట్ తీసుకోవాలంటే కుక్క కావాలంటే, ఆయనకు ఒక డాగ్ ఉంది, అది తినట్లేదు కదా అని చెప్పి నేను టైం పాస్ చేస్తాను. మీరు డాగ్ లవర్ కూడా కదా? ఎవ్రీ యానిమల్, ఎవ్రీ బీయింగ్, హ్యూమన్ బీయింగ్స్ అంటే కొంచెం తక్కువ. పిట్ బుల్ బిస్కెట్ సౌండ్ కానీ వచ్చారు, నాకు భయం ఇస్తుంది ఇక్కడ కొంచెం దానికి పెట్టేశారు వెనకాల, దానికోసం. ఇక్కడ ఇంకోటి పడుకుని ఉందా, దాన్ని కూడా ఓపెన్ చేసి పెట్టేశారు. క్యాచ్ పైన నుంచి. సార్ అయితే ఒకటి చెప్పండి, మీ ఫేవరెట్ హీరో ఎవరు? చిరంజీవి గారు. చిరంజీవి గారు సారీ, చిరంజీవి గారు ఇన్స్పిరేషన్. ఓకే, నా ఒకటికి చాలా మంది చాలా యాక్టర్ అవుదాం అనుకున్న వాళ్ళకే కాదు, హిస్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ మిరకిల్, అంతే, అది అందరికి జరగదు అది. ఓకే సార్, రాజమౌళి గారి పైన మీ అభిప్రాయం? బికాజ్ డైరెక్టర్, పెద్ద స్కేల్ లో గ్రాండియర్, ఇంత రేంజ్ తెలుగు సినిమా తీసుకెళ్లొచ్చు, అంత పొటెన్షియల్ ట్యాప్ చేసి ఎక్స్ప్లోర్ చేసి దాన్ని సక్సెస్ఫుల్ గా ప్రూవ్ చేస్తుంది. నేను ఎవరిని మాట్లాడటానికి చెప్పడానికి
భయం అయితే సార్. గుడ్ బాయ్ గుడ్ బాయ్. ఎవరు పెట్టినా తిందా ఎవరికి వస్తే తినాలా వద్దని పర్మిషన్. గుడ్ బాయ్ తింటు పోమ్మా గో. సార్ పంపించండి. బిస్కెట్ ఇస్తానే. ఇట్స్ ఓకే అదేం చేయదు, మీరు దాన్ని ఇగ్నోర్ చేస్తే పూరా అవుట్. గుడ్ బాయ్ అవుట్. సార్ నేమ్ మీరే పెట్టారా దీనికి? బురా అని. బురా బాలేదా? గందా హిందీ మే. Not that Bura. This is B-U-R-A, not B-O-R-A. This is B-U-R-A. Bura. Okay. उसका second इनका That is Pitbull. He looks like Pitbull, so వాడి పేరు Pitbull. Sir, Coca, Lola చాలా వస్తుంది. ఓకే అక్కడ బిస్కెట్ సౌండ్ చేయ ప్యాకెట్ ని అక్కడ వెళ్ళిపోతాయి. అది పొద్దున్న నుంచి ఇక్కడే కూర్చుంది, ఎక్కడికి వెళ్ళట్లా. నేను ఎక్కడికి వెళ్తే అక్కడే వచ్చి కూర్చుంటాను మీతో పాటు. నాకు అర్థం కాదు, నేనేం చేనేసి పెట్టానా లేదంటే నేను పెడితేనే తినాలి అని చెప్పి కండిషన్ పెట్టచ్చు. అన్కండిషనల్ వెళ్ళు అంటే వెళ్ళిపోతుంది, అంటే కొంచెం అట్లా చిన్న రొమాన్స్ నడుస్తుంది. ఉండాలి ఎంటర్టైన్మెంట్ ఏదో ఒకటి. సో మీ లైఫ్ లో అమ్మాయి అయితే లేరు, ఎవరు లవ్ ఫెయిల్స్ కూడా లేవు? ఫెయిల్యూర్ సక్సెస్ తెలియదు. అమ్మాయిలు లేరా అంటే రకరకాల మంది, అంటే అమ్మాయిలు అంటే ఏ విధమైన మంది కాదు. ఐ హ్యాడ్ స్ట్రాంగ్ విమెన్ ఇన్ మై లైఫ్, వెరీ స్ట్రాంగ్ విమెన్ ఇన్ మై లైఫ్. మై మామ్, మై సిస్టర్, మై కజన్స్. అప్పుడు నేను టాకింగ్ అబౌట్ మై చైల్డ్హుడ్. ఆ తర్వాత చాలా తక్కువ. ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్ మాక్సిమం నేను సింగిల్ గా ఉన్నది మధ్య మధ్యలో టైం పీరియడ్ బ్రేక్స్, సో కాల్డ్ హార్ట్ బ్రేక్స్. ఆ టైంకి ఆ పరిస్థితి గురించి మాట్లాడుతాను. ఒక 2-3 years అట్లా మధ్యలో అట్లా మాక్సిమం లాంగెస్ట్ గ్యాప్ వచ్చిందేమో. బట్ ఐ హ్యాడ్ మై షేర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఐ హ్యావ్ నో రైట్ టు టాక్ అబౌట్ దేర్ నేమ్ ఆర్ రివీల్ ఎనీ ఆఫ్ దెమ్. తమ్నైల్స్ వేసేసుకుంటున్నారు, ఆ అమ్మాయి వల్ల ఎలా అయిందంట కదా. ఎవరికో నేను ఇంతవరకు పేర్లు చెప్పలేదు. ఎవరు ఎందుకు హూ am I to talk about? నాకు I don't have any right to disclose any identities. No. And I have no regrets. వాళ్ళందరూ కరెక్టే, నేనే తప్పు. నాకు మేబీ I'm not that material. Maybe I'm not a boyfriend material. Maybe I'm not a. అప్పుడు మీరు బాగున్నారు కదా సార్, హ్యాండ్సమ్ గా ఉన్నారు. మీ ప్రొఫైల్ చూసా, ఇన్స్టాగ్రామ్ అన్ని అవునా చూసాను. అంటే బాగున్నారు, అంతా హెయిర్ కట్ అంతా కూడా. హెయిర్ కట్ ఏముంది, గ్రూమింగ్. ఏదో సెలూన్ కి వెళ్ళి ఒక గంట సేపు కూర్చుంటే లుక్ మార్చేస్తారు. కొంచెం ఫ్రెష్ అప్ నీట్ గా అట్లా ఇట్లా ఇట్లా 4 డ్రెస్సులు 2 యాక్సెసరీస్ కొనుక్కుంటే ఏదో లుక్ ఫైనలైజ్ అయిపోద్ది. అది డిఫైన్ చేస్తుందా క్యారెక్టర్ ని, మనిషిని? కాదు. అది నాకు చాలా చిన్న అంశాలు అవి. నేను అంత సీరియస్ గా తీసుకున్నా వాటిని. అది అవసరాలు అని అంతవరకే. నాకు ఎసెన్షియల్స్ వరకు ఉంటే చాలు. నాకు ఆశలు దురాశలు లేవు. సరే, ఇప్పుడు హెయిర్ కట్ ఏమైనా ప్లాన్ ఉందా? ఇది ఒక సినిమాకి సంబంధించింది, ఒక వర్క్ జరుగుతుంది. మేబీ వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ అని మేబీ ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఆల్ మై సెల్ఫ్. కొంచెం మెథడ్ యాక్టింగ్ అది ప్లాన్ చేస్తాను. దెబ్బలు మరి ఎలా? అది పర్సనల్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, ఇది కొంచెం నార్మల్ అయిందా? దీనికి కూడా ఉండే కదా. ఇది నేను ఈ రోజే తీసాను. ఈ రోజే తీసినట్టున్నారు. ఇది కూడా చూద్దాం, ఇది కూడా తొందరలో తీసేద్దాం. కానీ ఏంటంటే సెల్ఫ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నారా? సెల్ఫ్ ఎక్సర్సైజెస్, యోగా, మెడిటేషన్. ఓకే సార్, మీ నుంచి ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చాలా మంది చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు అంటే మీ మాటలు నచ్చి చూస్తున్నారు. మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారా అని మీరు అనుకుంటున్నారు? ఏ విషయంలో? ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు, ఎలాంటి ప్లేస్ లో ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు, ఆయన ఇంత హ్యాపీగా ఉన్నారు, ఇంత ప్రశాంతంగా ఉన్నారు, అవన్నీ ఇట్స్ ఓకే. దాంట్లో నుంచి ఇప్పుడు మంచి సినిమాలు చూసి బయటకు వచ్చి సమాజం అంతా మారిపోవాలి కదా. శివాజీ అనే సినిమా ఉంది, సినిమా చూసి వచ్చిన తర్వాత సమాజం అంతా మారిపోవాలి కదా. జెంటిల్మెన్ అనే సినిమా రిలీజ్ అయింది, బయటకు వచ్చి సమాజం అంతా అసలు మారిపోవాలి కదా. భారతీయుడు సినిమా సూపర్ హిట్. బయట ఎందుకు జనాలు అటర్ ఫ్లాప్ అన్ని తీసుకోరు సినిమాల్లో నుంచి. వాళ్ళకి ఏది కావాలో దే టేక్ థింగ్స్ వాట్ దే వాంట్, వాట్ దే లైక్ టు డూ. పీపుల్ ఓన్లీ లిసన్ టు థింగ్స్ వాట్ దే లైక్ టు లిసన్. దే ఓన్లీ వాచ్ వాట్ దే వాంట్ టు వాచ్. They hear what exactly they want to hear. అది కాకుండా ఏదో వచ్చినా సరే డిసప్పాయింట్మెంట్స్. వై డు డిసప్పాయింట్మెంట్స్ కమ్? మీకు ఎక్స్పెక్టేషన్స్ ఒకలాగా ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే మీకు డిసప్పాయింట్మెంట్స్ వస్తాయి. నాకు మేబీ ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవేమో ఎవరితో. నాకు రిగ్రెట్స్ లేవు, ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏం లేవు. సో ఇప్పుడు మీరు అలోన్ పర్సన్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ లేరు, ఏం లేరు, ఎవరు లేరు? ఇప్పటి నుంచే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి. I've been single లోనర్ ఆర్ అలోన్ ఆర్ వాట్ ఎవర్. అలోన్ అయితే అంత పెద్ద టైం స్పెండ్ చేయలేదు. మీకు ఎప్పుడు అనిపించలేదా నేను అలోన్ గా ఉన్నా, నాకంటూ ఒక పర్సన్ ఉండాలి, ఏదైనా షేర్ చేసుకోవడానికి? కొన్నిసార్లు అనిపించిన తర్వాత గట్టి ఎక్స్పీరియన్స్లు మంచిగా జరిగినాయి. దాని తర్వాత
స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయింది అనుకుంటా నేచర్, ఇంకా అవసరం లేదు వీడికి, వదిలేద్దాం. మీరు నాకు చెప్పిన ప్రకారం మీకు ఒక 4 బ్రేకప్స్ ఉన్నాయి కదా, 4-5 బ్రేకప్స్ అలా లైక్ రిలేషన్స్. నేను నంబర్ చెప్పి నేను ఇన్సల్ట్ చేయలేదండి. నేను ఎవరితో కాంపిటీషన్ కాదు, నాకు వర్కౌట్ అవ్వలేదు అంతే. నాకు ఎవరి కొంతమంది మిస్టేక్స్ మీదే నాదే అనుకుంటారు. మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే 4 రిలేషన్స్ లోనూ మీదేనా? ఒకసారి అయితే వాళ్ళు తప్ప అయి ఉండొచ్చు, రెండోసారి అయితే వాళ్ళు ప్రతిసారి నాదే అంటే ప్రతిసారి ఇదే రిజల్ట్ అంటే ప్రాబబ్లీ నాదే అయి ఉండొచ్చు కదా. సో చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయలేదా మరి? డెఫినెట్లీ చేంజ్ చేసి ఆ ఈక్వేషన్ కట్ చేసేస్తే నువ్వా నేనా రైట్ రాంగ్ ఉండదు కదా. సో రిలేషన్ ని కట్ చేస్తారు. అసలు నాకు అవసరం లేదంటున్నా. ఆమె సెల్ఫ్ సస్టైన్డ్, సెల్ఫ్ ట్రైన్డ్, సెల్ఫ్ సెల్ఫ్ ఇన్స్పైర్డ్ అండ్ ఐమ్ ఓకే. నాకు అన్ని సెల్ఫ్ జరుగుతున్నప్పుడు నాకు సెకండ్ పర్సన్ తో పని ఏంటి? సరే ఇంకొక క్వశ్చన్, ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్ వచ్చి మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అనుకుంటే మార్చుకుంటారా? ఏ విషయంలో? ఎప్పుడైనా ఎవరైనా వచ్చి లైక్ మీ మదరే వచ్చారు, మారిపోయి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అన్నారు, లేదా ఒక అమ్మాయి వచ్చింది, అది నా డెసిషన్ కాదు కదా. అవి కొన్ని అనిపిస్తా ఉంటాయి, అన్ని మన డెసిషన్సే, మన గేమ్ ప్లాన్ లోనే మొత్తం జరుగుతుంది అనుకుంటారు. మేబీ మనం వేరే డిజైన్ లో జస్ట్ యాక్టర్స్ ఏమో, లిమిటెడ్ యాక్టర్స్ ఏమో, లిమిటెడ్ రోల్ ఏమో, మన లైఫ్ లో మన హీరో అనుకోవచ్చు, మన ప్రపంచం మన హీరోయిన్ అనుకోవచ్చు. మేబీ ఆ సినిమాలో మనం జస్ట్ సపోర్టింగ్ రోల్ ఏమో, ఎక్స్ట్రాస్ ఏమో, వెనకాల నుంచి కనపడినట్టుగా వెనకాల పాసింగ్ క్రౌడ్ ఏమో, అంత ఇంపార్టెన్స్ లేదేమో. మేబీ మన దగ్గర అంత సినిమా లేదేమో. అంటే ఒక సినిమా లైఫ్ ని మిమ్మల్ని మీరు ఎందుకు పోల్చుకుంటారంట? సినిమా వాడిని కదా, సినిమా లాగా ఆలోచిస్తానేమో. సినిమా వాడైనంత మాత్రం రియల్ లైఫ్ కూడా సినిమా అయిపోతుంది. నేను ఆ టైప్ సినిమా వాడిని కాదు. సో కాల్డ్ పనగల్ పార్క్, మన గణపతి కాంప్లెక్స్, అట్లాంటి టైప్ సినిమా మేకర్ కాదు. నాకు అలా రాదు, నాకు అలా చేయటం. అంటే నేను వాళ్ళందరినీ కించపరచట్లేదు, నన్ను నేనేమో పెద్ద హైయెస్ట్ పెడస్టల్ ఏం పెట్టుకోవట్లేదు. నేను అలా ఆలోచించలేను, అలా పని చేయలేను. అక్కడ డిస్కషన్స్, ఒక్క సిగరెట్ ఇప్పిస్తే క్రిస్టఫర్ నోలన్ కంటే బెటర్ కథ చెప్పేసి ఒప్పించేస్తాడు కూడా, మనతో చప్పట్లు కూడా కొట్టించేస్తాడు. ఆ డిస్కషన్ ఇనిషియేటివ్ సిగరెట్ తోటి స్టార్ట్ అయ్యి వైన్ షాప్ దగ్గర ఎండ్ అవుతుంది. సినిమా థియేటర్ వచ్చి రిలీజ్ అయ్యే కథలు ఏమి ఉండవు అక్కడ. సిగరెట్ తోటి స్టార్ట్ అయ్యి వైన్ షాప్ దగ్గర వాళ్ళకి నచ్చిన, వాళ్ళకి వర్కౌట్ అయిన ఏదో లిక్విడ్ తోటి ఎండ్ అవుతుంది. వాళ్ళు ఫిల్మ్ చేయరు, చేసే వాళ్ళని చేయనీరు. వాళ్ళు ఫ్యామిలీస్ వదిలేసి వచ్చి కష్టపడి వాళ్ళు కూడా ఉంటారు కదా. అదే చెప్తున్నా, అంత కష్టపడి వచ్చినాడు, నువ్వు వచ్చి సిగరెట్లు మందు తాగడానికి వచ్చావు, పని కదా చేయాలి. మీరు సినిమాలు చేసినప్పుడు మీ డాక్యుమెంటరీ మీ లింక్స్ కూడా చూపించారు నాకు. అలా చేసినప్పుడు మీరు సిగరెట్ తాగేవాళ్ళు కదా, మరి అప్పుడు తాగడం పాయింట్ కదమ్మా. సిగరెట్ నీ డబ్బులతో నువ్వు కొనుక్కుంటే ప్రాబ్లం లేదు, వేరే వాళ్ళ డబ్బులు, కేవలం సిగరెట్ కోసం, మందు కోసం వేరే వాళ్ళ డబ్బులు తీసుకొని, అంటే పర్పస్ పర్పస్ అంతవరకే ఉన్నప్పుడు, అక్కడి నుంచి ముందుకు వెళ్ళినప్పుడు, కనీసం జీవితంలో ఎదుగుదల లేనప్పుడు, కనీసం పని కూడా చేయనప్పుడు, ఒళ్ళు వంగనప్పుడు, అవి తప్పంటున్నా. నీ డబ్బులతో నువ్వు ఏమైనా చేసుకో, లీగాలిటీస్ అందరికీ తెలుసు. నీ ఇంట్లో కూర్చొని నువ్వు 1 బాటిల్ తాగితే ఏంటి, 100 బాటిల్ తాగితే ఏంటి, అది లీగల్ కదా. అది బ్యాన్ చేసేస్తే దరిద్రం వదిలిపోద్ది కదా. సిగరెట్లు బ్యాన్ చేస్తే అసలు డిస్కషన్ ఉండదు కదా. అంత పెద్ద విషయాలు ఇవి. ప్రపంచంలో నేను ఒక్కడైనా సిగరెట్ తాగుతున్నాను, మందు అవుతున్నాను. నేను అంత పెద్ద హైలైట్ ఫోకస్, అన్ని బయట అన్ని జరుగుతూ ఉంటాయి. ఎందుకు సినిమాలు అంటే ఈజీ టార్గెట్ దొరికాడు, మాట్లాడుకుందాం, అదేదో జనాలు చూస్తున్నారు, ఇంట్రెస్టింగ్ గా ఉంది, హైలైట్ అయిపోతున్నారు, పాపులర్ అయిపోతున్నారు. ఆ పాపులారిటీతో నేను ఏం చేయమంటారు, నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయించుకొని విచిత్రమైన తమ్ముళ్ళు, నాకేంటి పాపులారిటీ, నాకేం వస్తుంది దాంట్లో నుంచి, నాకేం ఇంట్రెస్ట్ ఉంటుంది, నాకు సంబంధం లేని విషయాలని. అది మీ చేతిలో ఉంది కదా సార్. ఇప్పుడు మేము వచ్చాము, సిగరెట్ ఉంది అంతే, అది కాదు, మేము వచ్చాము ఇంటర్వ్యూ అడిగాము, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఆల్రెడీ బోర్ అయిపోయా ఇంటర్వ్యూస్ ఇచ్చి అని చెప్పి మీరు చెప్తే మేము వెళ్ళిపోతాం కదా. మీ పబ్లిసిటీ కోసమే ఇస్తున్నట్లుంది. ఇప్పుడు ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు మీరు? ఇప్పటికి ఒక 100 ఇచ్చింటారు నాకు తెలిసి. 100? అమ్మో, అన్ని ఛానల్స్ లో ఆల్మోస్ట్ డిజిటల్ లో అన్నిట్లలో ఉన్నాయి. ఏమో కట్ చేసి ఎక్కడెక్కడ వేసుకున్నారు నాకు తెలియదు, కానీ 100 ఇంటర్వ్యూస్ ఇచ్చేంత ఇంట్రెస్ట్, కెపాసిటీ. సో లాస్ట్ 3 days నుంచి మేమే తిరుగుతున్నాము, వచ్చినప్పుడల్లా ఇక్కడ కనీసం ఒక 10 members ఉంటున్నారు. అందుకనే వీళ్ళందరూ రేపు వేపిస్తారేమో, ఎల్లుండిస్తారేమో అని అట్లా వెయిట్ చేసి వాళ్ళు ఏదో అడుగుతున్నారు, అదేదో చెప్పేస్తే వాళ్ళు వెళ్ళిపోతాయి, వేరే పని చూసుకుంటారు కదా. చెప్పేస్తే వాళ్ళు ఫ్రీ అయిపోతారు కదా. ఐ రెస్పెక్ట్ యువర్ టైం మోర్ దెన్ మైండ్, ఐ వాల్యూ యువర్ టైం మోర్ దెన్ మైండ్. ఎందుకు వస్తున్నారో, ఏం అడగాలనుకుంటున్నారో అది చెప్పేస్తే దానివల్ల ఏ ఈక్వేషన్ ఏది వర్కౌట్ అవుతుందో మీకు వర్కౌట్ అవుతుంది కదా. నాకు అవుతుందా లేదా అన్నది యూ డోంట్ ఈవెన్ బాదర్ అబౌట్ ఇట్. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఓకే విత్ ఇట్. యూఆర్ ఫ్రీ టు పుట్ ఎనీ thumbnails, యూఆర్ ఫ్రీ టు పుట్ ఎనీ allegations, బట్ షో మీ ద డేటా, షో మీ ద మనీ హనీ. వేర్ ఇస్ ద మనీ, వేర్ ఇస్ ద డేటా? నువ్వు మాట్లాడేదానికి క్రెడిబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఏది పడితే నువ్వు జనరల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కపుల్ ఆఫ్ అదర్
మరి ఎందుకు ఇవ్వడం అంటున్నా? మీకు యూజర్ లేనప్పుడు మీరు ఇంటర్వ్యూస్ ఆపేయొచ్చు కదా. ఇదే మీకు అంటున్నారు. పబ్లిసిటీ వద్దు అన్నారు, అవును డబ్బులు వద్దు అన్నారు, అవును. నాకు అసలు అవసరమే లేదన్నారు ఉమ్. మీడియాలో రావడం. ఉమ్. ఏదో కుమారి ఆంటీ ప్లేస్ లో అక్కడ ఎవరినో అదే యాంకర్ దానికి ఫేమస్ explanation. అయిపోయారు. అవునా అలాగే సరే ఫేమస్ అయ్యారు సరే మీరు. ఫేమస్ అయ్యి ఇప్పుడు ఆ ఫేమస్ అయిన దాంతో నేను ఇప్పుడు అడ్వాంటేజ్ ఏం తీసుకున్నాను అదే నా సార్ దగ్గర ఇప్పుడు నాకు ఏ రకమైన అడ్వాంటేజ్ నాకు కెరియర్ లో గానీ లైఫ్ లో గానీ ఉమ్. సబ్స్టాన్షియల్ ఇలా మారిపోయేలాగా నేను ఇప్పుడు నాకు దాంట్లో నుంచి నాకేం వచ్చింది చెప్పండి. మీకు ఏమి రాలేదు, మీకు డబ్బులు రాలేదు, మీకు నేమ్ రాలేదు, మరి ఇంటర్వ్యూస్ ఎందుకు ఇస్తున్నారు? అది నేను పిలిస్తేనే వచ్చారు, నేను చెప్తే సరే వచ్చిన వెళ్ళిపోమంటానికి. వాళ్ళని పంపించచ్చు కదా మరి. అదే నేను చెప్పడానికి నేను ఎవరిని చెప్పడానికి కాలేదు, సో అడగడానికి మీకు వచ్చారు. మీకు నచ్చుతుంది ఇవ్వడం. వచ్చేది ఏంటి, నేను మీరు కెమెరా పెట్టి ఇలా మాట్లాడతాను, కెమెరా పెట్టుకుని చాలా మంది తోటి స్ట్రేంజర్స్ తోటి చాలా మాట్లాడుతూ ఉంటాను నేను. ఓకే. అప్పుడు కెమెరాలు లేవు అంతే. యువర్ స్ట్రేంజర్, ఫస్ట్ టైం వచ్చినప్పుడు స్ట్రేంజర్, సెకండ్ టైం వస్తే ఓకే ఒకసారి వచ్చారు అంతే. నాకు ఈక్వేషన్స్ ఏమి ఉండవు. దాని నుంచి జనరేట్ చేసుకుని అక్కడి నుంచి ఇంకో కాంటాక్ట్, అక్కడి నుంచి అక్కడ అట్లా చేసుకుని నాకు ప్లాన్స్ ఏమి ఉండవు. కెమెరా లేకపోతే నేను చూడండి, నేను చాలా మందితో మాట్లాడుతూ ఉంటా, రకరకాల డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తూ ఉంటారు, వాళ్ళ కథలు వింటా ఉంటా, వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటా, స్ట్రేంజర్స్ చూస్తూ ఉంటా, కుక్కలు, జంతువులు, పాములు, పక్షులు, ఇవన్నీ కనపట్లేదా మీకు? నాకు సిగరెట్, నా మందు, నేను, నా పాపులారిటీ ఏమొస్తుందో నాకు? దీని నుంచి నేను ఏం డిరైవ్ చేస్తున్నాను? వాట్ ఐ యాక్చువల్లీ గెటింగ్ ఇన్ టర్న్? చెప్పండి. అదైతే నాకు తెలియదు, నా దగ్గర ఆన్సర్ లేదు. కానీ సార్ ఇప్పుడు ఆన్సర్ లేని క్వశ్చన్ కి మీరు ఏదో క్వశ్చన్ వేసేసి ఏదో క్వశ్చన్ వేయలేదు. మీరు ప్రతి ఇంటర్వ్యూలో ఒక మాట చెప్తున్నారు, నాకు పబ్లిసిటీ వద్దు, నాకు అవసరం లేదు, నాకు డబ్బులు రావట్లేదు అన్ని చెప్తున్నారు, మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అది నాకు అర్థం కావట్లేదు, అందుకే అడిగా. నేను ఇవ్వట్లా, వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు అడుగుతున్నారు, నేను చెప్తున్నాను అంతే. అది కెమెరా మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇంత మీకున్న యాటిట్యూడ్ కి, మీకున్న దీనికి మోతవరికి ఇంతసేపు మీరు కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తున్నారంటే మీకు ఏదో ఒక ఉంటది కదా మైండ్ లో, ఇవ్వాలి అని చెప్పి. సరే ఇప్పుడు ఇలా ఆలోచిద్దాం. సరే మీ పర్స్పెక్టివ్ లో మీరు ఏం ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇలా చెప్తే ఈ కంటెంట్ కి సరిపోతుంది అనుకున్నది ఏదో ఒకటి చెప్పేసేయండి. ఒకసారి చెప్పండి, నేను చోలో చెప్పండి, ఎగ్జాక్ట్ గా అలాగే చెప్పేస్తా. వేరే చోటుకి వెళ్దాం, లేదా వేరే డిస్కషన్ కి వెళ్దాం. సరే ఓకే. ఇప్పుడు మీరు ఒక సినిమాటోగ్రాఫర్ గా, డైరెక్టర్ గా, యాక్టర్ గా డైరెక్టర్ గా నేను సినిమా చేయలేదు ఇంతవరకు, సినిమాటోగ్రాఫర్ గా చేశాను. ఇప్పుడు అవన్నీ పేర్లు చెప్పి ఆ ప్రాజెక్ట్స్ అన్ని ఐ డోంట్ వాంట్ టు బి అసోసియేటెడ్ విత్ దోస్ నేమ్స్ ఆల్సో. కొన్ని నా పేర్లు కూడా వేసుకోలేదు, కొన్ని వేయలేదు. కొన్ని డాక్యుమెంటరీస్ చేశారు కదా యాజ్ ఎ డైరెక్టర్. డాక్యుమెంటరీస్, మ్యూజిక్ వీడియోస్, యాడ్స్, ఏయో నా వల్ల అయింది, నాకు కుదిరింది, నాకు యాక్సెస్ ఫోటో షూట్స్, పోర్ట్ఫోలియోస్, వెడ్డింగ్స్ ఐ థింక్ 1-2 కవర్ చేసినట్టున్నా. సో సార్ రాబోయే వాళ్ళకి, ఇండస్ట్రీకి చాలా మంది ఫ్యామిలీ వదులుకొని చాలా కళ్ళతో వస్తారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్లీ? నేను ఎవరిని చెప్పడానికి, అంటే మీరు చాలా భరించున్నారు కదా, ఈ ఫీల్డ్ నుంచే మీరు ఈ స్థితికి వచ్చారు. అందరికి ఒకేలాగా ఎందుకు వర్కౌట్ అవుతాయి? నాకు వర్కౌట్ అవుతుంది, అందరికి ఇలాగే వర్కౌట్ అవుతుంది చెప్పడానికి ఇదేనా సక్సెస్ఫుల్ ఫార్ములా అన్న? ఒకటి ఫార్ములా అన్న లైఫ్ అంటే. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి జర్నీ వాళ్ళది. దే హావ్ టు ఫిగర్ అవుట్ దేర్ ఓన్ జర్నీ. కానీ మీరు మాత్రం సినిమా ఇండస్ట్రీ నుంచే ఈ స్థితికి వచ్చారు కదా అని ఏమైనా చెప్పగలుగుతారా? ఇండస్ట్రీ బ్లేమ్ చేయడానికి ఏంటంటే అదొక గేటెడ్ కమ్యూనిటీ, ఒక బాండెడ్ లేబర్, అట్లా సైరన్ కొట్టగానే అందరూ వచ్చేసి సినిమాలు అలా చేసేసి బయట. అది ఇండస్ట్రీ అంటే అట్లా ఉండదు. మీరు పేరు పెట్టుకోవడానికి ఒకటి ఉంటదేమో గానీ, ఒక పెద్ద ఆయన చెప్తా ఉంటాడు కదా ఆయిజం అని, సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటి. నేను కొత్తగా ఏం చెప్పాల్సింది ఏముంది? అవి మళ్ళీ వినండి, మళ్ళీ చూడండి, అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. అట్లా వర్కౌట్ అవ్వదు. అంటే అన్ని వదులుకొని వచ్చే వాళ్ళకి రమ్మని చెప్తారా, వద్దని చెప్తారా? ఏది వదులుకొని, అసలు ఏది వదులుకొని ఇంకోటి చేయాల్సిన అవసరం మీకేంటి? ఎవరు ఫోర్స్ చేస్తున్నారు? హూ ఇస్ ఫోర్సింగ్ యూ? నీకు నచ్చితే నీకు వర్కౌట్ అయితే చెయ్యి, నీకు వర్కౌట్ అవ్వకపోయినా వర్కౌట్ అయ్యేదాకా చెయ్యి. డూ ఆల్ ఇట్ టేక్స్. నీ ప్యాషన్ ని నువ్వు ఎక్స్ప్లోర్ చేసుకో, నీ ఇంట్రెస్ట్ ని నువ్వు, నీ హాబీస్ నో, నీ ఇంట్రెస్ట్ నో, నీ కెపాసిటీనో, నీ స్కిల్స్ నో టెస్ట్ చేసుకోవడానికో, లేదంటే ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. దట్స్ ఓకే. సినిమా ఒకటే ప్రపంచం కాదు, ఇది కాకపోతే ఇంకోటి చేసుకో. సింపుల్. ఇదే ప్రపంచం, ఇది కాకపోతే అక్కడే ఉంటాను, అక్కడే తెలుసుకుంటాను అని చాలా మంది ఉండిపోతారు ఇక్కడే. సో మీ దగ్గర డబ్బులు లేవు కదా, ఇంటర్వ్యూ తీసుకున్న ప్రతి ఒక్కరికి అడగొచ్చు కదా డబ్బులు ఇచ్చి తీసుకోమని చెప్పి, కమర్షియల్ గా థింక్ చేయొచ్చు కదా. యూట్యూబర్సే గట్టిగా చెప్పాలి అంటే శవాల పైన పేలాలు ఎదుర్కొనే బ్యాచ్. ఆ శవాల పైన పేలాలు ఏంటి, లైక్స్, కమెంట్స్ వగేరా వగేరా, యాడ్స్, ఏదో వాళ్ళకేదో డైనమిక్స్ వర్కౌట్ అవుతుంది. నేను వాళ్ళ దగ్గర నుంచి ఏం అడుగుతాను? నేనేనా సెలబ్రిటీనా, సూపర్ స్టార్నా, ఏంటి? నేను అసలు ఎందుకు నన్ను ఎందుకు అడుగుతున్నారు? ఏదో దానికి వాల్యూ ప్రపోజిషన్ ఉంది కదా, మాటలా, లుక్సా, ఏదో వాట్ ఎవర్. అంటే ఆ లుక్సే బెగ్గర్ అంటున్నారు, మళ్ళీ లుక్సే యూఎస్పీ అంటున్నారు. నాకు కొందరు అంటున్నారు రాకింగ్ గా ఉంది. అదే కమెంట్స్ చదవండి మీరు, జనాలు చెప్తారు కదా.
మీరు ఎంత జెన్యున్ గా క్వశ్చన్స్ ఉన్నాయి, ఎంత జెన్యున్ గా ఆన్సర్స్ వస్తున్నాయి, ఎంత సిన్సియర్ గా ఉన్నాయి అనేది వాళ్ళకు కూడా అర్థం అవుతుంది కదా. థంబ్నెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, క్వశ్చన్ నుంచి వచ్చినాయా, ఆన్సర్ నుంచి వచ్చినాయా అని అన్ని కరెక్ట్ అయినప్పుడు దానికి ఎలిగేషన్స్ మొత్తానికి నీట్ గా డేటా చూపించి మాట్లాడండి. షో మీద మనీ హనీ హనీ ఎవరు గర్ల్ ఫ్రెండ్ హనీ అంటే తేనె ఏమో మరి పేరు పెట్టారు లేదు, అదొక సేయింగ్. సో థ్యాంక్ యూ సో మచ్, మీ విలువైన సమయాన్ని ఇచ్చారు ద్విజ గారు. రోజుకి ఎన్ని సిగరెట్లు తాగుతారు లాస్ట్ చెప్పేయండి, వెళ్ళిపోతాయి. ఇంకా ఎక్కువ ఇరిటేట్ నేను మ్యాథ్ ఫెయిల్ స్టూడెంట్ ని, నాకు లెక్కలు రావు. ఎన్ని సిగరెట్లు తాగుతారో తెలీదు, నాకు లెక్కలు రావు, లెక్క పెట్టడం రాదు. ఇప్పుడు ఇందాక ఒక యాంకర్ కి ఎంత మంచిగా చెప్పారు సార్ లెక్కలు, మీరు అలా ఎందుకు చెప్తున్నారు? ఇట్లాంటి విషయాల్లో నాకు లెక్కలు ఉండవు. అది సిగరెట్ విషయంలో మాత్రం ఉండదు, టైం పాస్ నడుస్తుంటది. నేను ప్లాన్ చేసుకొని ఈ రోజు ఇన్ని పెట్టెలు సిగరెట్లు కాల్చాలి అని చెప్పి నేను అంత ప్లానింగ్ ఉండదు. ఒక 3-4 అయిపోతాయా బాక్సెస్ మధ్యాహ్నం లోపల నైట్ లోపల 10 మేబీ 7, 8, 10 ఐ డోంట్ నో. డజంట్ ఇంపాక్ట్ మీ. నాకు వర్కౌట్ అవుతుంది, నాకు క్యాన్సర్ రాలేదు, ఇంకా హెల్దీగానే ఉన్నాను, 30 కిలోమీటర్లు నడుస్తున్నాను, నేను చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాను, బుర్ర ఇంకా దొబ్బలేదు, రాస్తున్నాను, చదువుతున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను, నాకు వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోతున్నా అన్నారు కదా కొన్ని డేస్ లో. షిఫ్ట్ అంటే అక్కడ పరిస్థితిని బట్టి, ఇప్పుడు షూటింగ్ వేరే చోట ఉంటే నేను ఇక్కడికి వచ్చి చేసుకున్నాను నేను చెప్పలేను కదా, నేను అక్కడికి వెళ్ళాలి కదా. అట్లాగా అంటే చాలా తొందరలో ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అని అయితే చెప్పారు మీరు లాస్ట్ టైం నాకు. అంటే ఈ పాపులారిటీలో నుంచి క్యాష్ చేసుకొని ఆ క్యాష్ మొత్తం తీసుకెళ్ళడానికి టెంట్ కూడా రెడీ చేసుకొని, టెంట్ నిండా డబ్బులే చూడండి, ఆ టెంట్ మొత్తం నిండిపోయిన తర్వాత ఇక్కడ నుంచి జంప్. ఉన్నాయా సార్ నిజంగా? చూపించండి ఒకసారి, టెంట్ లో కవర్ చేయండి, చాలా డబ్బులు ఉన్నాయి. ఆ టెంట్ అంతా నిండిపోయిన తర్వాత ఏ ప్లేస్ అయితే బాగుంటుంది చెప్పండి, ఆ ప్లేస్కి వెళ్తా. హిమాచల్ వెళ్ళిపోండి, దానికి అవసరం లేదు, టెంట్ కూడా అవసరం లేదు, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. హిమాచల్ ఆల్రెడీ వెళ్ళొచ్చే కావచ్చు. అవునా సరే. సో చూసారు కదా ద్విజ గారు, సో ఏం మాట్లాడినా ఉల్టా చెప్తారనమాట, క్లారిటీ ఆన్సర్ అయితే ఉండదు. అసలు వాళ్ళ ఫ్యామిలీ గురించి అడిగితే మాత్రం చాలా ఫైర్ అయిపోతారు. మీకు అవసరం లేని విషయం, ప్రపంచం అంతా నా ఫ్యామిలీ, మీకు అవసరం లేని విషయం, సో మీకు అవసరం లేని విషయం అంటారు. సో ఆయనకు నాకు వచ్చినంత వరకు ఆయనకున్న ఇన్ఫర్మేషన్ అంతా చెప్పారు. సో మళ్ళీ మీ ముందుకు ఒక మంచి ఇంటర్వ్యూతో వస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ జినిత.